హలో భోజన ప్రియులారా, ఇవాళ మనం చికెన్ ఫ్రాంకీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కారం, ధనియాల పొడి, గరం మసాలా, చిన్న ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సాల్ట్, పెరుగును కూడా యాడ్ చేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. అండ్ అలానే చిటికేడు పసుపు కూడా యాడ్ చేసుకొని ముక్కలన్నింటికి పట్టేలా మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు చపాతీలు చేసుకుందాం. ఇప్పుడు పెనం పెట్టుకొని చపాతీలన్నింటినీ కాల్చుకుందాం. ఇలానే అన్ని చపాతీలని కాల్చేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని బటర్ని యాడ్ చేసుకుందాం. బటర్ మెల్ట్ అయ్యాక ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసేస్తాం. ఇప్పుడు చికెన్లో క్యాప్సికమ్, అండ్ క్యాబేజీ, ఆనియన్, ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేస్తే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తాం. ఇప్పుడు చపాతీకి కొంచెం టమాటా సాస్ మొత్తం రుద్దేసి ఇప్పుడు ఇందాక చేసుకున్న చికెన్ ఫ్రైని చపాతీ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకొని అలానే నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకుందాం. ఇప్పుడు చపాతీని 2 వైపులా ఎడ్జెస్ని పట్టుకొని రోల్ చేసుకుందాం. చికెన్ ఫ్రాంకీ రెడీ.